కామారెడ్డి జిల్లాలో పెద్ద పులిపై విష ప్రయోగానికి ప్రయత్నించిన ఘటనపై అటవీ శాఖ సీరియస్ అయింది. పెద్ద పులిపై విష ప్రయోగం చేసి చంపేందుకు ప్రయత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద పులి జాడ కోసం ఆపరేషన్ కొనసాగుతుంది. పెద్ద పులి ఆవును చంపిన స్కూల్ తండా అటవీ ప్రాంతానికి టైగర్ ట్రాకర్స్ చేరుకున్నారు. రామారెడ్డి ఫారెస్ట్ ఏరియాలో డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైట్, పెద్ద పులిపై విష ప్రయోగానికి ప్రయత్నించిన ఘటనపై అటవీ శాఖ అయితే సీరియస్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీపతి సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి. శంకరి, రెడ్డిపేట ప్రాంతంలో పెద్ద పులిపై విష ప్రయోగం జరిగిన విషయంలో అటవీ శాఖ అధికారులు సీరియస్ గా స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే ఆ పై విషం చల్లి అలాగే అది పెద్ద పులి తింటే అది కూడా చనిపోతుందనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డటువంటి నలుగురిని అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. 14 రోజుల పాటు తరలించారు. అయితే ముఖ్య మహిపాల్ అనే రైతు సంబంధించిన ఆవు, అది ఆవు చనిపోయిన కొద్దిసేపటికే ఆ కళేబరంపై వీళ్ళు విష ప్రయోగం చేశారు. ముఖ్య మహిపాల్తో గంగవత్, పన్నీరామ్, పలవత్, గోపాల్ అలాగే సంజీవ్ ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ పెద్ద పులి ఏదైతే ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందో ఆ పెద్ద పులి ప్రధానంగా షెడ్యూల్ 1 సంబంధించిన వన్యప్రాణి అంటే షెడ్యూల్ 1 లో ఉండే ప్రధానమైన అటవీ జంతువుల్లో ఇది ఒకటిగా ఉంది. అయితే పెద్ద పులికి సంబంధించిన రకాలు కూడా F12 గా పేరున్న ఈ పెద్ద పులి చాలా విలువైందిగా, అలాగే అన్నిటికంటే పెద్ద పులి జాతిలో అత్యంత పెద్దదిగా కూడా చెప్తున్నారు. అందువల్ల ఈ షెడ్యూల్ 1 కు సంబంధించిన జీవిగా పరిగణిస్తున్నారు. దీనిపైన విషయం ఇది రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టిలో ఉంది. విషయాన్ని తిన్నదా లేదనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. What is the